మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. చాలా హైక్స్ ఉన్నాయి. చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మార్కెట్ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమా జవాన్ అంట. ఆ జవాన్ని దాటే రేంజ్లో కూడా ఈ సినిమా హిట్ కాబోతుంది అనేది అందరి అంచనా. ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ రిలీజ్లోనే, అంటే రిలీజ్ కాకముందే 1080 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 660 కోట్ల రూపాయలు థియేటికల్ రైట్స్ ద్వారా, అంటే సినిమా థియేటర్లకి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ఆ సినిమాని కొనుగోలు చేశారు, థియేటర్ రైట్స్ పొందారు. వాళ్ళ ద్వారా 660 కోట్ల రూపాయలు రావటం జరిగింది. దీంట్లో 220 కోట్ల రూపాయలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి రావటం జరిగింది. 40 కోట్ల రూపాయలు తమిళనాడు నుంచి, 30 కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి, 20 కోట్ల రూపాయలు కేరళ నుంచి, 200 కోట్ల రూపాయలు నార్త్ నుంచి, 140 కోట్ల రూపాయలు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్, బయట దేశాల నుంచి కూడా 140 కోట్ల రూపాయలు ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ చేయగలిగింది. అంటే 660 కోట్ల రూపాయలు ఇప్పటికే థియేటికల్ రైట్స్ ద్వారా ఈ సినిమా పొందగలిగింది. అది కాకుండా 275 కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ ఎట్ ఎ టైం పేమెంట్ చేసింది. ఆ సినిమా రైట్స్ని నెట్ఫ్లిక్స్ పొందగలిగింది. నెట్ఫ్లిక్స్లో త్వరలో ఆ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఇతర మ్యూజికల్ రైట్స్ కావచ్చు, తర్వాత ప్రమోషన్స్ కావచ్చు, పచ్చికించి ఒక గేమింగ్ యాప్ ఈ రైట్స్ని పొందింది. నార్త్లో కానీ, లేదంటే తమిళనాడు చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ పెట్టిన ఈవెంట్లో ప్రమోషన్స్ ఇచ్చినందుకు ఆ గేమింగ్ యాప్ కూడా ఈ సినిమాకి పే చేసింది. ఇలా మొత్తంగా ప్రమోషన్ ద్వారా వస్తే ఏంటి, లేదంటే శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తే ఏంటి, మిగతా అన్ని రైట్స్ కలిపితే 1080 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సినిమా సంపాదించడం జరిగింది. 500 కోట్ల రూపాయలు బడ్జెట్తో తీసిన సినిమా డబల్ రెట్టింపు సంపాదన ఇప్పటికే చేశారు. అంటే సినిమా దగ్గరగా ఇట్టేనట్టే కదా, ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినట్టే కదా, ప్రాఫిట్లోనే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు బయ్యర్స్ కొంత లాభాలు చూసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. సరే, ఏది ఏమైనా ఈ సినిమా ఎక్కువ కాలం ఆడగలిగితే, ఎక్కువ మందిని మెప్పించగలిగితే, రిపీటెడ్గా ఆడియన్స్ రప్పించుకోగలిగితే ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి. అల్లు అర్జున్ రేంజ్ అదని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాకి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ 300 కోట్లు రప్పించుకోవాలి. ఈ 300 కోట్లు కాదు, 2000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఎందుకు ఈ 2000 కోట్లు అనేది ఏంటి చెప్తా. ఇప్పుడు ఈ 2000 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాగా కనుక ఈ సినిమాని హిట్ చేసుకోగలిగితే, కలెక్షన్స్ రాబట్టుకోగలిగితే, మొత్తం ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సినిమా ఇదే అవుతుంది. కాబట్టి 2000 కోట్ల రూపాయలు టార్గెట్ చేసుకున్నారు. ఈ 2000 కోట్ల రూపాయలు టార్గెట్ చేసుకొని అల్లు అర్జున్ని హైయెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా చూపించడం కోసం 300 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈ 4 రోజుల పాటు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టికెట్ రేట్ పెంచుకోవడానికి. 4 రోజుల తర్వాత తగ్గించుకోవచ్చు, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఎందుకు ఈ 4 రోజులు కూడా అంటే, బాహుబలి టైంలో 250 రూపాయల టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చినా, అదమ ఛార్జెస్ పెంచుకునే అవకాశం ఇచ్చినా చివరిదాకా ఉంటే పెద్దగా ఆడియన్స్ రాలేదు, టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉందని భావించారు. కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ రాలేదు. కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ రావడం కోసం తర్వాత తగ్గించేసి, ఫస్ట్లో పిచ్చి వెర్రి అభిమానంతో, ఇష్టంతో, అల్లు అర్జున్ మీద ప్రేమతో సినిమాకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జేబులో గుల్లబెట్టాలి. ఈ సినిమా మొదటి 4 రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా చూద్దాం అనుకునే వాళ్ళు, ఈ సినిమా కోసం ఈగల్ని వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ఆశని ఎన్కాష్ చేసుకోవాలని చెప్పేసి టికెట్ రేటు 800 రూపాయలు అదనంగా పెంచారు. అంటే ఒక 500 రూపాయల టికెట్ ఉంటే 800 అదనం, 8 + 5 1300 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్ ఉన్న థియేటర్లు కూడా ఉన్నాయి, 2000 ఉన్నటువంటి థియేటర్లు కూడా ఉన్నాయి. మల్టీప్లెక్స్లు వాళ్ళ స్థాయిని బట్టి, ఆ థియేటర్ స్థాయిని బట్టి రేట్లు పెట్టేశారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ 4 రోజులు, ఫస్ట్ 4 రోజులు వచ్చేది ఎవరు? హీరో మీద అభిమానం, సినిమా మీద అభిమానం, సినిమా ఎట్టి పరిస్థితుల్లో మొదటి షోలోనే చూడాలనేటువంటి ఒక ఆశ, అతి ఆశ, ఈగర్లీ వెయిటింగ్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు కదా. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 4 రోజుల పాటు ఒక రేటు, తర్వాత మామూలుగా రేటు, అలా ఫస్ట్లోనే సినిమా అంటే విపరీతమైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 6000 నుంచి 10,000 రూపాయలు థియేటర్ స్థాయిని బట్టి పడే పరిస్థితి ఉంది. 6000 నుంచి 10,000 రూపాయలు. మరి ఇలా డబ్బులు వసూలు చేస్తే సినిమాకి 2000 కోట్లు ఎందుకు రావు? సినిమాకు 2000 కోట్లు రావడానికి మార్గం ఇదా? సినిమా ఎక్కువ రోజులు ఆడగలగాలి, రిపీటెడ్ ఆడియన్స్ రాగలగాలి, సినిమా
అబ్బా భలే ఉంది, మళ్ళా 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 చూడాలనేటువంటి ఒక ఫీలింగ్ కలిగించగలగాలి. ఎక్కువ మందిని థియేటర్లకి ఆకర్షించగలిగే పరిస్థితి సినిమాకు ఉండాలి. నిజానికి సినిమా ఏం రాసులో లేదు. సినిమాకి చెప్పాలంటే 500 కోట్లు ఖర్చు పెడితే 1080 కోట్లు వచ్చాయి. కానీ హీరో అల్లు అర్జున్ని ప్రమోట్ చేయడం కోసం ఆయనకి 300 కోట్ల రూపాయలు ఇచ్చి 2000 కోట్లలో ఈ సినిమాను ఉంచడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే అభిమానుల జేబులకు చిల్లు పెట్టడం. ఇది కరెక్ట్ కాదు. అంటే రేటు పెంచుకోండి, తప్పలేదు. సినిమా థియేటరు, సినిమా రేంజ్ పెరిగింది, సినిమా రేంజ్ తెలుగు సినిమా రేంజే పెరిగింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, నేను కాదనట్లేదు. కానీ ఒక పద్ధతిగా దేనికైనా ఒక పద్ధతి అనేది ఉండాలి. అభిమానం ఉంది కదా అని వాడిని పిచ్చోని చేయాలని చూస్తే ఎలా? వాడి జేబుల నుంచి లాగేసి మీరు స్టూడియోలు కట్టుకోవటం, మీరు హోటల్స్ పెట్టుకోవటం, మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనుక్కోవటం, ఏది మా జేబులకు చిల్లు పెట్టి, ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. అభిమానాన్ని ఇలా వాడుకోవద్దు అంటున్నాను. ఇప్పుడు హీరోకి 300 కోట్లు ఇవ్వాలా వద్దా, ఎట్లా డెసిషన్ తీసుకోవాలి? ఈ సినిమా అయిపోయిన తర్వాత సినిమా కలెక్షన్స్ విపరీతంగా వస్తే, నిజంగా మామూలు టికెట్ రేట్ మీద కలెక్షన్స్ వస్తే, రిపీటెడ్గా ఆడియన్స్ వచ్చి ఎక్కువ రోజులు సినిమా ఆడి ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఆ సినిమా ప్రాఫిట్లో హీరోకి రెమ్యునరేషన్ పెంచాలి. ఈ సినిమా హిట్ పుష్ప 2 హిట్ అయితే ఈ హిట్ తర్వాత హీరో రెమ్యునరేషన్ నెక్స్ట్ సినిమా పెరగాలి. అంతేగాని ముందే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకొని ఇచ్చేసుకొని ఆ డబ్బులు సంపాదించడం కోసం జనాల నెత్తి మీద చేయబెట్టేటువంటిది కరెక్ట్ కాదు. ఇది చాలామంది మాట్లాడుతున్న మాట. ఇప్పటికే కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఏం చెప్తుందో కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ న్యాయబద్ధంగా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే టికెట్ రేటు ఇంతగానం పెంచటం. ఆశని 4వ తారీఖు 1 గంటకి బెనిఫిట్ షో అవుతుంది. బెనిఫిట్ షో ఎవరు చూడమన్నాడు అంత సెల్లు అంటే? అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు, పిచ్చితో చూసే వాళ్ళు ఉంటారు, అల్లు అర్జున్ సినిమా మొదటిగా చూడాలని కోరికతో చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా మారాలి. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ అభిమానాన్ని మీ పిచ్చిని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. మీరు ఇలా తయారైతే రేపు ఎంతైనా వేస్తారు. ఇప్పుడు 800 వేశారు, రేపు 1000 రూపాయలు కూడా వేస్తారు మీ నెత్తి మీద. రేపు 2000 వేస్తారు. అదనపు ఛార్జీలు, టికెట్ రేట్ కాక అదనపు ఛార్జీలు. దీని ఏమనాలి? ఏ ట్యాక్స్ అనాలా? అల్లు అర్జున్ ట్యాక్స్ అనాలా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జనాలు ఒకసారి దీన్ని కట్ చేస్తే, ఈ చైన్ని కట్ చేస్తే, ఇలా విపరీతంగా జనాలతో ఆడుకునే పరిస్థితిని కట్ చేస్తే అప్పుడు హీరోలు తెలిసి వస్తుంది, ప్రొడ్యూసర్లు తెలిసి వస్తుంది, సినిమా డైరెక్టర్లు తెలిసి వచ్చింది. తెలుగు సినిమా రేంజ్ ఎక్కడ దాటాలి? బయట దేశాల్లో కూడా కలెక్షన్స్ సంపాదించుకోగలగటం, ఎక్కువ రోజు సినిమా ఆడించగలగటం, బయట ఆడియన్స్లో కూడా తెలుగు సినిమాను భలే తీశారా అనిపించుకునే కెపాసిటీగా సినిమాను చూపించగలగటంతో వస్తుంది తప్ప సినిమా కలెక్షన్స్ వసూలు చేసి 2000 ఒకటి దగ్గరే, 1500 ఒకటి దగ్గరే, 10,000 ఒక కుటుంబం దగ్గర వసూలు చేసి ఇగో ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా రేంజ్ కాదు. సినిమా రేంజ్ ఎలా? అమెరికాలో ఉన్నోళ్ళు కూడా తెలుగు సినిమా భలే తీశారు, పుష్ప 2 ఇంత బాగా తీశారు, ఇది హీరో రేంజు, ఇది డైరెక్టర్ రేంజు, ఇది ప్రొడ్యూసర్ రేంజు అని చెప్పుకోగలిగే టాక్ ఏదైతే ఉందో అది తెలుగు సినిమా రేంజ్. నెక్స్ట్ మళ్ళా అదే ప్రొడ్యూసరు, అదే డైరెక్టర్, అదే హీరోను నటించే సినిమా కోసం వాడు ఈగల్ని వెయిట్ చేయాలి. అలా క్రియేట్ చేసుకోవాలి. ఈ తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుంది ఇప్పుడు. అలానే ఇప్పుడు పెరగటం, తెలుగు సినిమా రేంజ్ ఎప్పుడో పెరిగింది. దానవేలు సూర్యకన్నా, మాయాబజారు కాకపోతే ఒక భాష సినిమా వేరే చోట ఆడించే పరిస్థితులు ఆ రోజు తక్కువ కాబట్టి, పరిస్థితులు తక్కువ కాబట్టి, టెక్నాలజీ తక్కువ కాబట్టి, కానీ తెలుగు సినిమా రేంజ్ ఆ రోజుల్లో ఉండి 1 సంవత్సరం ఆడగలిగేది. సినిమా 1 సంవత్సరం ఆడగలిగేది, 100 రోజులు ఆడితేనే సినిమా హిట్. ఇప్పుడేంది? సినిమా హిట్టో ఫ్లాపో తెలిసే రూపే డబ్బులు గుంజేయాలి, జనం జేబుల నుంచి డబ్బులు గుంజేయాలి. ఇప్పుడు అది స్ట్రాటజీ. ఇది కరెక్ట్ కాదు అన్నటువంటిది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.